హలో ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ మీ పేరెంట్స్ అందరూ బాగున్నారు కదా. సో ఇప్పుడు మనం ఒక కొత్త లెసన్కి వెళ్దాము. లెసన్ నెంబర్ 18. ఇది రక్షణ, దాని అవసరం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లెసన్. రక్షణ అంటే సంఘంలో ఎప్పుడు రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ రక్షణది ఒక లోతుని మనము ఇంకా బాగా తెలుసుకోవడానికి మనం ఇంకా డెప్త్లో మనము వెళ్ళొచ్చు దీంట్లో. కాబట్టి ఇది కొంచెము చాలా లోతైన ఒక సబ్జెక్ట్. కాబట్టి మీరు మనసు పెట్టి దేవుని మీద ఆధారపడి దేవుడు మీకు అర్థం చేసుకున్నట్టు ప్రార్థన పూర్వకంగా మీరు కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. చదువుకోవాల్సిన పాఠం ఏమనగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 3వ అధ్యాయం 23 వచనం వరకు. సో ఇట్స్ అ లాంగ్, ఇది మంచిగా మీరు చదవాలి ఇది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు కూడా చదువుకోవాలి. దీంట్లో మనకు అన్ని చాలా మటుకు మనకు దొరుకుతాయి అన్నమాట. సో దీంట్లో మనము ఏం నేర్చుకోబోతున్నాము అని మనం చూస్తే, మానవుని స్థితి, పడిపోయిన ఒక స్థితి, పతనమైన ఒక స్థితి గురించిను, మరి మనకు అవసరము ఏంటి, పతనమైపోయిన ఒక మానవునికి అవసరం ఏంటంటే రక్షణ అవసరమై ఉంది. సో దాని గురించి మనము దీంట్లో ఈ లెసన్లో మనము చదువుకోబోతున్నాం. సో అన్నిటికీ ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీ కృపను బట్టి ప్రభా మా అందరినీ మీ కృపలో భద్రపరుస్తూ కాపాడడానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా నాయన, ఇక కొత్త లెసన్ మేము స్టార్ట్ చేస్తుండగా నాయన మీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. నాయన చెప్పేవారికిను వినువారికిను ప్రభా నాయన మీ సహాయంని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఆయన ఒక్కొక్కరి ఆత్మ నేత్రాల్ని మీరు తెరవండి, సత్యంని అంగీకరించడానికి, దాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొందడానికి ఆయన ఇంకా సత్యంని తెలుసుకొని ప్రభా అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ విషయాలంతా కూడా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి ఆయన. మా అందరినీ ప్రభా ఇది వింటున్న ప్రతి బిడ్డని, మరి వాళ్ళ తల్లిదండ్రులని కూడా అందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని నాయన, మీ ఆత్మ సహాయం మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మెమరీ వర్స్ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దాంట్లో ఎలాంటి భేదము లేదు, యూదులని లేక అన్యులని అలాంటి డిఫరెంట్ జాతులు అనేది కాదు, కానీ అందరు లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుని మహిమని వాళ్ళ పొందుకలేకపోతున్నారని మనము దీంట్లో చదువుతున్నాం. అది ఇంగ్లీష్లో చదువుకుంటే ఫర్ దెర్ ఈస్ నో డిఫరెన్స్, అది మనకు ఇంగ్లీష్ బైబిల్ 22nd వర్స్లో ఉంది, లాస్ట్లో ఎండ్లో. యాక్చువల్లీ ఇట్ షుడ్ కమ్ టు 23rd ఓన్లీ, 23rd వర్స్కి రావాలి అది. ఎందుకంటే ద టైమ్ ఆఫ్ జెనీవా బైబిల్లో కదా మనకు చాప్టర్స్ వర్సెస్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ బ్రీచెస్ బైబిల్ ఆల్సో. సో దానికి ముందు అన్నీ కలిసి ఉండేదన్నమాట. సో వీళ్ళు ఈజీ అవ్వడానికి కొరకు మనకు చాప్టర్ వైజ్ ఇంకా వర్సెస్ వైజ్ అలాగ చేయడానికి కొరకు ఈజీలీ మనము ఐడెంటిఫై చేయడానికి అలాగ చేశారు. సో అది ఇక్కడ మనము చూస్తున్నాం. ఫర్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఫర్ ఆల్, దట్ ఈస్ ఫర్ ఆల్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో ఈ మానవ జాతి అంతా కూడా పాపము చేశారు అనేది అర్థం అనమాట. సో మనము చాలా విషయాలు మనం చదువుకోవాల్సి ఉంది. దీంట్లో మనము మొదటిగా మనం చదువుకోవాల్సింది ఏంటంటే పాపము ఇంకా మరణము అనేది ఏంటి, పాపము మరణం అనేది ఏంటి. తర్వాత ఇక్కడ మనం చెప్పాం కదా ఆల్ హ్యావ్ సిన్డ్ అని చెప్పేసి, అది ఏంటి, ఎలాగొచ్చింది అనేది కూడా మనము చదువుకుందాం. ఎక్కడి నుండి పాపం వచ్చింది అనేది మనం చూస్తే, మొదటిగా పాపం ఎక్కడి నుండి వచ్చింది, ఆదాము హవ్వ దగ్గర నుండి వచ్చింది. మొదటి మానవుడు ఆదాము పాపం చేశాడు. ఆయన పాపం చేయడం ద్వారా లోకంలో పాపము ప్రవేశించింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది, మరణం వచ్చింది. ఎందుకు అలాగొచ్చింది అంటే దేవుడు చెప్పిన విషయము వాళ్ళు వినలేదు కాబట్టి ఆ విధంగా జరిగిందని మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం ఆయను. సో ఇక్కడ మనం చూస్తే మానవుడు పాపం చేశాడు కదా.
సో ఇక్కడ ఆదాము పాపం చేస్తాడు. ఆదాము ఎవరు? ఆయన మానవ జాతి అందరికీ కూడా ఏంటంటే ఆయన రిప్రజెంటేటివ్, ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు అనమాట. అంటే ఇప్పుడు ఆదాము ఏం చేస్తాడో ఆయన యాక్షన్ని బట్టి ఆయనకు జన్మించిన వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా, ఇప్పుడు దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదాముని హవ్వని మాత్రమే సృష్టించాడు కదా. దేవుడు ఆదాముని ఎలాగ సృష్టించాడు? ఆదాముని మట్టితో తీసి ఆయనని నిర్మించి ఆయన నాసిక రంధ్రంలో ఏం చేశాడు? ఆయన జీవవాయుని ఊదగా ఆయన ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు కదా. మరి దేవుడు ఆయన్ని సృష్టించాడు. మరి ఆయన్ని ఒక స్పెషల్ ప్లేస్లో ఏదైనా తోటంలో పెట్టి మరి అన్ని సృష్టించాడు. మరి అంతా కూడా వాళ్ళు ధారాళంగా తినొచ్చు, అక్కడ ఉన్న ఫలాలని కూడా మీరు తినొచ్చు అని చెప్పాడు. మరి వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏం చేయాలా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి అంతటిని కూడా మీరు నింపాలి, మరి దాన్ని లోపరుచుకోవాలి అని కూడా దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఇంకా వాళ్ళకి బాధ్యతలు కూడా ఇచ్చాడు అనమాట. సో ఆశీర్వాదాలు ఏంటి? వాళ్ళు ఫలించాలా, ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా విస్తరించాలా, ఇంకా లోకంని నింపి తర్వాత ఏం చేయాలి? అది అన్ని లోపరుచుకోవాలి. అంటే ఆయన అధికారి అనమాట అన్నిటికీ. దేవుడు సృష్టించిన సమస్త మీద ఆయనకి అధికారం కూడా ఇచ్చాడు. సో యాజ్ అ మ్యాన్ ఇప్పుడు ఆయన హెడ్ అయ్యాడు అనమాట. ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ ఆడమ్. సో మొదటి ఆదాము. సో ఆదాం ద్వారా ఆయనకు దేవుడు ఏం చేశాడు? మరి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత దేవుడు ఒకటే షరతు పెట్టాడు, అంటే పరీక్ష పెట్టాడు. అదేంటంటే ఒక్క చెట్టు ఉంది మధ్యలో, ఏదైనా తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు, అది ఏంటంటే మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చు చెట్టు. ఆ చెట్లో నుండి మాత్రమే మీరు ఏం చేయకూడదు? ఫలంని తినకూడదు. ఎప్పుడైతే మీరు అది తింటారో అప్పుడు మీరు నిశ్చయంగా చనిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. సో వీ నో ఆల్ దీస్ థింగ్స్. మనం ఎప్పటి నుండో మనం చదువుతూ వస్తున్నాం కదా. సో తప్పకుండా నిశ్చయంగా మీరు చనిపోతారు అని వాళ్ళకి ఆజ్ఞాపించారు. సో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు వాళ్ళకి? ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఏదైనా తోటంలో ఒకటే ఆజ్ఞ. ఇప్పుడు మనకు చూస్తే 613 ఉన్నాయి. యాక్చువల్లీ 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఉన్నాయా? ఆ 10 ఆజ్ఞల తర్వాత 600 అన్నీ చూస్తే మన ధర్మశాస్త్రం అంతా కూడా చూస్తే కూడా 613 వరకు ఉన్నాయి చాలా. కానీ ఆదాముకి ఇచ్చింది ఒకటే. అది ఏంటి? దేన్ని కొరకు అది ఇచ్చాడంటే ఈయన మరి దేవునికి లోబడతాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఆయనకు అది ఇచ్చాడు. కానీ ఆయన మన అందరికీ తెలుసు హవ్వ ఏ విధంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడము, మరి సర్పము, మరి సాతాను సర్పంలో దూరి ఆమెతో మాట్లాడడం, అనేక విషయాలు, మరి ఆమె దగ్గర అడగడము, ఇలాగా దేవుడు మరి ఈ చెట్టులో ఉన్న ఫలాలు దేని కూడా తినొద్దని చెప్పాడా అని ఏం పెట్టాడు? ఒక అనుమానంని పెట్టాడు. సో ఆమె ఏమంది? లేదు, అన్నీ తినొచ్చు. కానీ అంటే ఇప్పుడు చూడండి, ఆ సాతాను సర్పంతో ఈమె సంభాషణ చేస్తుంది. ఇక్కడ ఆమెకి ఏంటంటే ఒక శోధన, ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో సాతానుతో ఆమె ఏం చేస్తుంది? ఒక సంభాషణ చేస్తుంది అనమాట. సో అలాగంటే లేదు, ఇది ఒకటి మాత్రం తినకూడదు అని ఆమె చెప్తుంది అనమాట. ఏంటి? అది మంచి చెట్టులో జ్ఞానం ఇచ్చు ఆ చెట్ల నుండి మాత్రం తినకూడదు, అది ముట్టకూడదు కూడా అనేది చెప్తుంది. సో అలాగ చెప్పినప్పుడు ఆ సాతాను సర్పము ఏమంటుంది? లేదు, మీరు నిశ్చయముగా మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, తర్వాత మీరు మంచి చెడ్డ ఎరిగి మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తుంది. సో ఆమెకు చాలా ఆశ దాని మీద చూసి ఆమె ఎలాగనిపించిందంటే ఇది ఆహారానికి చాలా బాగుంది కాబట్టి దాన్ని తింటే బాగుంటుందని ఆశపడింది. తర్వాత కంటికి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది, అది ఫలము చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇది చాలా బాగుండొచ్చు అని అనుకుంది. తర్వాత థర్డ్లీ ఆమెకు వివేకం ఇవ్వడానికి కూడా అది చాలా బాగుంది. సో ఈ మూడు కూడా మనం చూస్తే ఏంటంటే అది ఆహారంకు బాగుందంటే దట్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర ఆశ. తర్వాత కంటికి అది చాలా అందంగా ఉంది అంటే నేత్ర ఆశ. తర్వాత వివేకం ఇవ్వడానికి టు బికమ్ వైజ్, దానికి ఇది చాలా బాగుంది అని చెప్పేసి అంటే అది ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవపు డమ్ము. ఈ మూడులో ఆమె ఏంటంటే అది ఒక దురాశ అన్నమాట.
అంటే దేవుడు అన్ని తినమని చెప్పాడు, అదంతా తింటే వీళ్ళకు దురాశ కాదు అది. ఎందుకంటే ఒక కమాండ్మెంట్ ఉంది అక్కడ. అక్కడ ఏంటి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఆమె మీరింది కాబట్టి దాన్ని ఏంటి ఆమె షీ ట్రెస్పాస్ అంటే పాపం ఎలాగొచ్చిందంటే దేవుని ఆజ్ఞని వాళ్ళు ఏం చేశారు, తిరస్కరించి ఆమె ఏం చేసిందంటే ఆమె దాన్ని బాగుందని చెప్పేసి దేవుని మాటలని నమ్మకుండా ఆమె ఏం చేసింది, సాతాను అబద్ధంని ఆమె నమ్మి అది తీసుకుని తిన్నాక అది కొంచెం తీసుకుపోయి తన భర్త కూడా ఇవ్వడం ద్వారా ఏమైపోయిందంటే వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. సాతాను చెప్పినట్టే కళ్ళు తెరవబడినాయి. కానీ వాళ్ళ దేవతల వల్లే మాత్రం మారలేదు. వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ దేవుడిచ్చిన స్వారూప్యము పోయింది, దేవుడిచ్చిన జీవం కూడా పోయింది. దేవుడు ఏమన్నాడు, నువ్వు తినే దినము నువ్వేమైపోతావు, నువ్వు తప్పకుండా మరణిస్తావు అని చెప్పాడు. దిగంబరంగా ఉండడము చూసేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, దాచుకుంటారు అన్నమాట. వాళ్ళు చెట్టుది ఆకులు అదంతా కప్పుకొని వాళ్ళు దాచుకుంటారు. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఆదామని దేవుడు వచ్చినప్పుడు ఆయన దాచుకుంటాడు అనమాట. నేను దిగంబరంగా ఉన్నాను కాబట్టి మీ ముందు రాలేకపోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అంటే అక్కడ మనం చూస్తే ఏంటంటే ఆయనకు భయం అనేది వచ్చేసింది ఆయనలో, ఇంకా దేవుని నుండి దూరం అయిపోయినట్టు. అంటే దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. సాతానుకు కావాల్సింది అదే. అది తినిపియడం కాదు, అది తినిపియడం చాలా చిన్న విషయం. కానీ దేవుని మాటకు లోబడకుండా అవిధేయత చూపించడం ద్వారా ఏమైపోయాడు, ఆయన అవిధేయుడు అయిపోయాడు. ఆయన ఏమైపోయాడు, ఇంకా పాపి అయిపోయాడు. సో ఇప్పుడు అలాగా పాపం చేయడం ద్వారా ఏమైందంటే ఆయన తర్వాత జన్మించే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే పాపులు అయిపోయారు. సో వాళ్ళు పాపం చేయకపోవచ్చు, పాపం చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు. నాట్ బికాస్ ఆఫ్టర్ దే కమిట్ సిన్ దే ఆర్ నాట్ బికమింగ్ సిన్నర్స్, బట్ బికాస్ దే ఆర్ సిన్నర్స్ దే ఆర్ కమిటింగ్ సిన్. అది ఏంటంటే వాళ్ళ హెరిడిటరీ అలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ పాప స్వభావం అనేది వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. ఎవరు, అందరూ లోకంలో. సో ఆ విధంగా అందరు మానవులు కూడా ఏమైపోయారు, పాపులు అయిపోయారు. సో వీళ్ళందరికీ మనకు రక్షణ కావాలన్నా, లేకుంటే కొంతమందికి లోకంలో మనం చూస్తే కొంతమంది చాలా పాపాలు చేస్తూ ఉంటారు, కొంతమంది కొంచెం చేస్తూ ఉంటారు. కానీ అది కాదు అక్కడ. వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళలో పాప బీజం ఉంది, వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పాపం ఉంది కాబట్టి, వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళు పాపము చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చూస్తే ఈ విధంగా ఏమైందంటే ఆదాము హవ్వ ద్వారా ఈ లోకంలో ఏం జరిగింది, పాపం అనేది ప్రవేశించింది. సో చాలామంది ఏమనుకుంటారు, ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న విషయమే కదా, దీని కొరకు మరి ఎందుకు దేవుడు అంత పెద్ద శిక్ష ఇవ్వాలా అని వాళ్ళు అనుకుంటారు. కానీ చిన్న విషయమే, ఆ చిన్న విషయంలో యాటిట్యూడ్ చాలా ఉంది. వాళ్ళు దాంట్లో వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు, దేవుని ప్రేమని వాళ్ళు ఏం చేశారు, అనుమానించారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాతాను అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. తర్వాత ఏం చేశారు, వాళ్ళు దేవుని ఆజ్ఞని అంటే వై దే హ్యావ్ డన్ ఇట్. దేవుడు అంత మంచోడు కదా. హవ్వకి ఏమనిపించిందంటే దేవుడు ఏదో మంచిది మన దగ్గర నుండి దాచుతున్నాడు. అంటే షీ హ్యాస్ ఏమనుకున్నది ఆమె, దేవుడు మంచిది మనకు ఇవ్వకుండా మన దాచుతున్నారు కాబట్టి నేను తినేస్తాను, దేవునికి విరుద్ధంగా పాపం చేసి కూడా నేను తింటాను అంటే ఆమె ఏమైపోయింది, ఎంతో పతనంలో పడిపోయిందని మనము చూస్తున్నాం. సో తర్వాత ఇంకా నేత్రాశ, అంటే శరీరాశ, నేత్రాశ, ఇంకా జీవపుడ్డమం, ఇవంతా కూడా వాళ్ళ జీవితంలో వచ్చేస్తుందని మనము చూస్తున్నాం అనమాట. సో ఇదంతా కూడా మనం చూస్తే మరి ఆయన చాలామంది ఏమంటారు, ఈయన వెంటనే చనిపోలేదు కదా అంటారు. సో మానవుడు ఏంటంటే ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో వెంటనే ఆయన దిగంబరత్వం చూసి దేవుని నుండి దూరం అయిపోయాడు. వెంటనే దేవునితో ఆయనకు సహవాసం లేదు. దేవుడు చెప్పాను కదా, దేవుడు మానవునికి ఏం చేశాడు, ఒక జీవవాయు ఇవ్వగానే ఆయన ఏమైపోయాడు, జీవాత్మ అయ్యాడన్న. సో ఆ జీవవాయు అంటే అది ఏంటంటే అది ఆత్మయే ఉందన్నమాట. మానవునిలో ఉన్న ఆత్మ దేవుడి నుండి వచ్చింది. సో ఆ ఆత్మతోనే దేవునికి సంబంధం ఉంటుంది. దేవుడు ఆత్మయే ఉన్నాడు. సో ఆ ఆత్మలో జీవము పోయింది. జీవం పోయిందంటే ఏంటంటే దేవునితో ఉండే సహవాసం పోయింది. సో దేవుని జీవం వాళ్ళలో లేదు. ఇప్పుడు ఏమైపోయారు, వాళ్ళు ఆత్మలో చనిపోయారు. సో అదేవిధంగా మనం చూస్తే మరణం వచ్చేసింది వాళ్ళలో. సో అదే కాకుండా ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఆదామని మనం బైబిల్లో చూస్తే 930 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. సో బైబిల్లో మనకి ఇక్కడ రాయబడింది ఏంటంటే 2 Peter 3:8 ఏమని రాయబడి ఉందంటే, దేవునికి
ఒక్క దినము 1000 సంవత్సరములు లాగాను 1000 సంవత్సరములు ఒక్క దినం లాగాను ఉంటుంది అని రాయబడింది. సో దేవుని దృష్టిలో ఒక్క రోజు ఒక 1000 సంవత్సరముల వలె అంట. సో ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 930 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అంటే ఒక 1000 ఇయర్స్ కూడా ఆయన జీవించలేదు. దట్ మీన్స్ ద సేమ్ డే దేవుని దృష్టిలో దేవుని క్యాలెండర్ ప్రకారము మరి అది ఒక్క రోజులోనే ఆయన చనిపోయినట్టే మనము తీసుకోవచ్చు. సో ఆ మరణం ఏంటంటే శారీరకమైన మరణం, దట్ ఈస్ ఫిజికల్ డెత్. సో ఒకటి స్పిరిచువల్ డెత్ చూసాం, ఆత్మీయమైన ఒక మరణం చూసాం కదా, దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోవడము, దేవునితో సహవాసము లేకపోవడం. తర్వాత రెండవదిగా వాళ్ళు ఏంటంటే 930 సంవత్సరం ఆయన చనిపోయాడు కాబట్టి 1000 సంవత్సరం కన్నా ఎక్కువ ఎవరు కూడా జీవించలేదు. అంత దానికన్నా తక్కువనే ఉందన్నమాట బైబిల్లో చూస్తే. సో ఈయన ఆదాము కూడా అదే రోజు అంటే అదే సంవత్సరంలో చనిపోయినట్టే దేవుని దృష్టి ప్రకారము ఆయన చనిపోయాడు. సో ఫిజికల్ డెత్ అంటే ఏంటి అని చూస్తే మన ఆత్మ అంటే మనము బైబిల్లో మనకు ఆత్మ అంటే స్పిరిట్, దెన్ సోల్ అంటే ఏంటంటే మన పర్సనాలిటీ అంటే మన మైండ్, మనం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది వచ్చేస్తుంది కదా సోల్ అనేది. ఆ సోల్ శరీరం నుండి అంటే ఆ జీవము ఒక మనిషి మరణిస్తే ఏం పోతుంది ఆయనకు? ఆయన ప్రాణం పోయింది అంటాం. సో ఆయన ప్రాణమును ఆయన శరీరము సెపరేట్ అవ్వడం అనమాట. ఎప్పుడైతే విడిచిపెట్టిపోతుందో ఆ ప్రాణం, ఎప్పుడైతే ఆ మనిషిని విడిచిపెట్టిపోతుందో, ఆ శరీరంని విడిచిపెట్టిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే శారీరకమైన ఒక మరణం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన శరీరము మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆయన ప్రాణం మాత్రం ఏమవుతుందంటే అది ఎక్కడికి వెళ్తుంది? ఆయన క్రీస్తుని అంగీకరించకపోతే, ఆయనకు రక్షణ పొందకపోతే, ఆయన పాపస్థితిలో పతనమైన స్థితిలోనే ఆయన మరణిస్తే ఆయన ప్రాణం ఏమవుతుందంటే అది ఒక పాతాళం అనే ఒక స్థలానికి వెళ్తుంది. ఇంగ్లీష్లో హేట్స్ అని ఉందన్నమాట. అది లూకా 16వ అధ్యాయంలో మనము చూడగలం. మనం చూస్తాం కదా లాజరస్ మరి రిచ్ మ్యాన్, ఆ ధనవంతుడు, లాజరస్ చనిపోతాడు, ఇంకా ధనవంతుడు చనిపోతాడు. సో లాజరస్ ఎక్కడ తీసుకుని వెళ్తాడు? అబ్రహాం రొమ్ములకు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏంటంటే ఈయన పాపం చేసిన వాడు, ఆయనకు దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ హేట్స్. సో అది కూడా చాలా వేదనకరమైన ఒక స్థలము. అక్కడ నీళ్లు ఉండదు, ఏముండదు. అప్పుడు ఆయన అంటాడు కదా లాజరస్, ఆయన చిన్న వేళ్లతో నాకు ఒక డ్రాప్ నాకు నీళ్లు పంపించమని అబ్రహాం తండ్రి అయిన అబ్రహాంని అని అడుగుతాడు అనమాట. సో అది చూస్తే దట్ ఈస్ అ ప్లేస్. అది ఏంటంటే ఒక వేదనకరమైన ఒక స్థలం. అది ఏంటంటే ఆయన మరణించాడు కదా, అప్పటి నుండి దేవుడు తీర్పు తీర్చే వరకు ఆ స్థలంలో ఉంటారు వాళ్ళు. ఆ పాపలు ఎవరైతే దేవుని మీద నమ్మలేదో, రిపెంట్ అవ్వకుండా క్రీస్తుని అంగీకరించకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ స్థలంలో ఉంటారన్నమాట, దుర్మార్గులందరూ. సో ఆ స్థలంలో ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ పాతాళం. సో ఆ పాతాళంలోకి వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ జీవం ఉంది కదా, ఆ జీవము ఏమైపోతుంది? అక్కడికి వెళుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సోల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే సోల్. ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్ అండ్ బాడీ అని ఉంది. సో అందులో వాళ్ళకు అన్నీ కూడా తెలుస్తాయి. వాళ్ళ శరీరం ఉండదు కానీ వాళ్ళది ఇమ్మెటీరియల్ ఇదనమాట. అది లోపల మానవుని ఒక ఇమ్మెటీరియల్ థింగ్ అది. సో దట్ విల్ బి దేర్. అది అక్కడ ఉంటుంది అనమాట. అది రెండో మరణం. మూడోదిగా ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తాడో, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. సో మళ్ళీ ఆయన తిరిగి రాబోచున్నాడు. అప్పుడు ధవళ సింహాసనం ముందు వచ్చినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు అనేకులు ఎవరెవరైతే క్రీస్తు ఆయన జీవ గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడలేదో వాళ్ళందరూ కూడా దేవుని ముందు నిలబడతారు. అప్పుడు ఈ పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక శరీరము ఇవ్వబడుతుంది. దాంతో మరి సాతాను కొరకును మరి ఆయనతో పాటు ఉన్న ఈవిల్ ఏంజల్స్ ఏదైతే రిబెల్ అయ్యాయో, దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేశాయో, వాటి కొరకు సిద్ధపరిచిన ఆ స్థలంలో అంటే దట్ ఈస్ కాల్డ్ హెల్. అదేంటంటే అది నరకం అని చెప్తారనమాట. అక్కడ ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎప్పుడు ఇటర్నిటీ, నిత్యత్వంలో. సో ఆ నిత్యత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే అదే మధ్య రకంలో నుండి టార్మెంటింగ్ ప్లేస్ అంటే హేట్స్ అంటే పాతాళం నుండి నరకానికి వాళ్ళని దేవుడు పంపించేస్తాడు. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే రక్షణ లేని వాళ్ళందరూ కూడా ఈ విధమైన
ఇది వాళ్ళ స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతారనేది మనము చూస్తున్నాం. సో ఈ విధంగా మరి పాపానికి ఇన్ని పరిణామాలు ఉన్నాయని మనము చూస్తున్నాం. సో మరణము ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత చూస్తే తీర్పు, వాళ్ళకి వచ్చింది ఏంటంటే తీర్పు కూడా వచ్చింది. తీర్పులో మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా వాళ్ళని ఏం చేయాలో వాళ్ళు శిక్షించాలి. కాబట్టి తప్పకుండా అలాంటి వాళ్ళు ఏం వెళ్తారు, వాళ్ళు నిత్య నరకానికి వాళ్ళు వెళ్తారనమాట. అది ఎక్కడ ఉందంటే Hebrew 9:27లో ఏమని ఉందంటే, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ వన్స్ టు డై అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. సో Hebrews 9:27 చదువుకుంటే ఇలాగ రాయబడి ఉంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఒకటేసారి మరణించిన తర్వాత ఏంటి, ఆయనకు తీర్పు అనేది జరుగుతుంది అనేది ఉందన్నమాట. సో ఆ తీర్పు అప్పుడు నేను చెప్పాను కదా, ఇటర్నల్ డెత్ అనమాట. అది నిత్యత్వంలో వాళ్ళు నరకానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద జడ్జ్మెంట్. దేవుడు అలాంటిది ఒక తీర్పు వాళ్ళకి ఇచ్చారనమాట. సో దీంట్లో మనము ఏమేమి ఇప్పుడు చెప్పినాము, ఒకటి మరణము అని, వాళ్ళు పాపం చేయడాన్ని బట్టి వాళ్ళకు జరిగిన పరిణామాలని మనం చూసినప్పుడు ఒకటి మరణము. సో మరణంలో 3 టైప్స్ ఆఫ్ మరణం ఉన్నాయి, అది కూడా మనం చూసుకున్నాము. ఒకటి ఆత్మీయమైన మరణము, దేవుని నుండి దూరం అవ్వడము. ఇంకొకటి ఫిజికల్, అంటే శారీరకమైనది, అంటే ప్రాణము శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. మరి ఆ ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఆ పాతాళం అనే స్థలంలో ఉంటుంది, ప్రభు రాకడ వరకు, అంటే ధవళ సింహాసనం వరకు అందులో ఉంటుంది. తర్వాత వాళ్ళకు తీర్పు వస్తుంది. సో మూడోదిగా నిత్య మరణం, అదే నిత్య మరణం. అంటే ఎప్పుడైతే దేవుడు ధవళ సింహాసనం ముందు తీర్పు తీరుస్తాడో అప్పుడు ఏంటి, పాతాళం నుండి వాళ్ళు ఎక్కడ పోతాయి, దేవుని ముందు నిలబడతారు. వాళ్ళు నిలబడినప్పుడు తీర్పు తీర్చినప్పుడు వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ డెత్. ఓకే, దెన్ జడ్జ్మెంట్ అంటే అదే నిత్య మరణమే, అది జడ్జ్మెంట్. ఒక్కసారి మరణించిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే పాసిబిలిటీస్ లేదు. సో మనము ఇప్పుడు జీవించినప్పుడే మనం ఏం చేయాలి, యేసుక్రీస్తుని మనము అంగీకరించాలి, రక్షణ పొందాలి. సో ఈ రక్షణ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందు జరిగిన పనిష్మెంట్ ఏంటి అనేది మనము ఇప్పుడు చదువుతున్నాం. తర్వాత వాళ్ళకి జరిగింది ఏంటి, ఒకటి మరణము, ఇంకొకటి తీర్పు. థర్డ్లీ ఇట్ ఈస్ ద పనిష్మెంట్, అంటే శిక్ష ఏంటి అనేది మనం చూస్తే అది కూడా 3 రకాలుగా మనము చూడవచ్చు. ఒకటి ఏంటంటే మనిషి ఈ లోకంలో, సో ఎవరైనా ఉండొచ్చు, అది దట్ మే బి ఎనీ పర్సన్. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టి ఉండొచ్చు, వాళ్ళకు మారుమనసు రక్షణ లేకపోతే వాళ్ళు కూడా నరకానికే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి రిలీజియన్ అనేది కాదు, క్రీస్తుని అంగీకరించావా లేవా, అదే ఒకటి అనమాట. సో ఇక్కడ ఏంటంటే పనిష్మెంట్, అంటే పాపానికి వచ్చిన జీతం ఏంటి, మరణం అని మనం చదివాం కదా. ఇప్పుడు ఆయనకు అనేక విధమైన శ్రమలు కూడా వాళ్ళకు కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పటికే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకంలో చూస్తే అందరూ సంతోషంగా సమాధానంగా ఉన్నారా? లేదు. ఈవెన్ ధనవంతులు కూడా సమాధానంగా లేరు, సంతోషంగా లేరు. ఈవెన్ బీదవాళ్ళు కూడా సంతోషంగా సమాధానంగా లేరు. అందరిలో ఏదో ఒక కలవరం, ఏదో ఒకటి కొరత ఉంటూనే ఉంటుంది. మరి ఏదో ఒక పాపంలో వాళ్ళు చిక్కిపోవడము, ఏదో ఒక అబద్ధంలో, ఏదో ఒక దాంట్లో చిక్కిపోవడం, ఆ విధంగానే వాళ్ళ జీవితంలో అంతా కూడా అయిపోతుంది. సో వాళ్ళు చూస్తే మనము వాళ్ళకు ఈ లోకంలోనే వాళ్ళకి ఏమేమి ఉంది, ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో, లోకాన్ని సృష్టించినప్పుడు అంత కూడా మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హార్మనీ, అంత కూడా దేవుని చిత్తానుసారంగా నడుస్తుంది. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, అంటే మానవుడు కదా ఈ లోకం అంతా ఏలవలసిన వాడు, సో ఆయనే పాపం చేసినప్పుడు ఇంకా ఆయన ద్వారా అంత ఈ లోకం అంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు ఆదాము హవ్వ ద్వారానే ఈ లోకం అంతా కూడా మనుషుల ద్వారా నింపబడ్డారు. సో అందరూ పాపులు అయిపోయారు కాబట్టి దుష్ట బుద్ధులంతా కూడా వాళ్ళ నుండి ఈ లోకంకు తీసుకొచ్చేసాడు. ఇక్కడ లోకంలో అంతా కూడా ఏముంది, పాపం ఉంది. ఇంకా దేవుడు మరి వాళ్ళకు కొన్ని శాపాలు కూడా పెట్టాడు. ఎప్పుడైతే సర్పము హవ్వని మోసం చేసిందో, మరి దేవుడు ఆదాంని అడుగుతాడు ఫస్ట్, ఎందుకంటే దేవుడు ఆదాంతోనే చెప్పాడు ఇది తినకూడదని చెప్పేసి. కాబట్టి ఆదాంని అడిగినప్పుడు ఆయన ఏమంటారు, బ్లేమ్ గేమ్ అనమాట, బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. ఆదాము హవ్వ మీద ఏమంటాడు, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు తినిపించింది అని చెప్తుంది. మరి హవ్వని అడిగితే హవ్వ ఏమంటుంది, సర్పం నన్ను మోసం చేసింది అంటుంది. సో సర్పంతో దేవుడు దేవుడు మాట్లాడతాడు కదా, నువ్వు ఇలాగ చేసావు కాబట్టి నువ్వు అన్ని జంతువులన్నింటిలో కూడా నువ్వు చాలా పడినవాడు. మరి నువ్వు జీవితకాలం అంతా నువ్వు ఏంటి, నీ కడుపు మీదే నువ్వు ఏం చేస్తావు, నడుస్తావు, కడుపు మీదే నువ్వు ప్రాకుతావు, మరి మట్టినే తింటావు
అదే కాకుండా దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు కదా, స్త్రీ సంతానము స్త్రీకిని నీకును నేను వైరం కలిగిస్తాను. సో అక్కడ స్త్రీ సంతానం అన్నప్పుడు అది యేసుక్రీస్తుకి, అంటే ఒక మెస్సాయాకి ఒక వాగ్దానము, ఒక మానవునికి ఒక హోప్ అనమాట. మానవునికి మాత్రం నిరీక్షణ ఉంది. ఈవెన్ దో ఆయన పాపం చేసినప్పటికీ, ఆయన మీద ఎంతో ఆయన మరణించినప్పటికి కూడా, ఆత్మరీతికి మరణించినప్పుడు కూడా ఒక్క హోప్ మానవునికి, దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన కృపతోనే దేవుడు వాళ్ళ విషయంలో దేవుడు, అంటే మానవుల విషయంలో దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు అనమాట. సో సాతాను అధికారంని మానవ జాతి మీద నుండి తొలగించడానికి మెస్సాయ వస్తాడు, స్త్రీ సంతానం వస్తాడు. ఆయన తల మీద ఉంటే ఆయన అధికారాన్ని తొలగించి మానవునికి రక్షణ ఇస్తాడని అర్థం. కానీ సాతాను కూడా ఏం చేస్తుంది, మరి యేసుక్రీస్తు దాని విషయంలో మరణించవలసి వస్తుంది. మెస్సాయాని అని ఏం చేస్తాడు, చంపేస్తాడు. సో ప్రాణం ఇవ్వవలసి వస్తుంది దాన్ని రక్షించడానికి. మానవుని రక్షించాలంటే ఆయన ప్రాణం పెడితేనే మనకు రక్షణ దొరుకుతుంది. సో ఈ విధంగా మరి అందరికీ ఒక్కొక్క ఇది ఇచ్చినప్పుడు స్త్రీతో చెప్తాడు కదా దేవుడు, మరి నువ్వు నీ వేదనని నేను పెంచుతాను, నీ పిల్లలు కంటున్నప్పుడు నీకు చాలా వేదన కలుగుతుంది, అయినప్పటికీ నీ భర్త పట్ల నీకు వాంఛ ఉంటుంది అనేది ఆమెకు ఇచ్చిన అంటే వేదన గురించి చెప్తున్నా. సో ఆమెకు కూడా ఎంతో వేదన ఉంటుంది. సో అదేవిధంగా మానవునికి కూడా దేవుడు ఏమన్నాడు, నా మాట వినకుండా నువ్వు భార్య మాట విన్నావు కాబట్టి నిన్ను బట్టి ఈ నేల అంతా కూడా శపింపబడి ఉంటాయి. సో నేల కూడా, అంటే ఈవెన్ ద నేచర్ కూడా ఏమైంది, అది కూడా ఏంటంటే అది కూడా శాపం కింద ఉంది. ఇప్పుడు అది కూడా విమోచింపబడుతుంది, ప్రభు వచ్చినప్పుడు అది కూడా విమోచింపబడుతుంది. సో అది నేల కూడా ఏమవుతుందంట, అది కూడా శపింపబడి ఉన్నది. ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను కూడా మొలుపును. తర్వాత ఈయన జీవితకాలం అంతా కూడా ఆయన ఏం చేయాలా, ఆయన ముఖం నుండి ఆయన చెమట కారిస్తేనే అప్పుడే అదేం చేస్తుంది, అది ఫలములు ఇస్తుంది. ఏంటి, భూమి. తర్వాత ఆయన మరణించినప్పుడు ఆయన మన్నే కాబట్టి ఆయన మరణిస్తాడు. తర్వాత ఏంటి, ఎన్నో వ్యాధులు ఈ లోకంలో వచ్చినాయి. ముండ్ల పొదలు, గచ్చ పొదలు అంటే వ్యాధులు అంత. ఇప్పుడు మనం చూస్తే క్యాన్సర్, ఎయిడ్స్, పెద్ద పెద్ద ఇది ఉన్నాయి. అండ్ సో ఓల్డ్ ఏజ్లో కూడా అనేక సిమ్టమ్స్ ద్వారా కూడా వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు ఈ లోకంలో. తర్వాత మనం చూస్తే ఏంటి, కొరతలు, కరువులు, ఇవంతా కూడా ఎంతో ఉన్నాయి కదా. తర్వాత ఎన్నో న్యాచురల్ కెలామిటీస్, క్యాటస్ట్రాఫీస్, అలాంటివి కూడా మనం చూస్తే చాలా మనం చూస్తే, అంటే ఎర్త్ క్వేక్స్, భూకంపములు, అలాంటివి కూడా రావడం ద్వారా కూడా ఎంతోమంది చనిపోవడము. సో ఇలాంటి పాపంతో నింపబడిన వీళ్ళకు ఎన్నో ఈ లోక ప్రకారంగా వాళ్ళకి ఏముంటుంది, చాలా వేదనలు ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు లాస్ట్కు వాళ్ళు మరణించే వరకు కూడా ఇదంతా కూడా వాళ్ళ జీవితంలో ఉంటూనే ఉంటుంది. సో ఈ లోకంలో ఉన్న వరకు మనకు అన్ని శ్రమలే ఉంటాయని కూడా చెప్తున్నాం. సో శరీరంలో మనం ఇంకా విడుదల పొందలేదు కాబట్టి ఇదంతా కూడా మనం కూడా భరిస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ మనలో దేవుని కృప ఉంది కాబట్టి మనం దాన్ని జయించడానికి వీలుంటుంది. తర్వాత మరణము, శారీరకమైన మరణంలో కూడా శారీరకమైన మరణము అది ఉంది. అంటే పనిష్మెంట్లో ఇవంతా కూడా వస్తుంది, శారీరక మరణం వస్తుంది. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనకు శ్రమలు, మరి అదంతా కూడా ఉంటుంది. తర్వాత నిత్యత్వంలో కూడా మనం ఏమైపోతాము, రక్షణ పొందకపోతే మనము ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం అనేది కూడా మనం ఇప్పుడు చదివాం. తర్వాత ఫోర్త్లీ మెయిన్ ఏంటంటే ఈవిల్ హెరిడిటరీ కూడా వస్తుందన్నమాట. అంటే చెడిపోయిన స్వభావం అంటే ఏదైతే ఆదాము దేవునికి విరుద్ధంగా పాపం చేయడం, ఆయన అవిధేయత ద్వారా వచ్చింది ఏంటంటే ఇవంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా పరిణామాలు అనమాట. సో ఇప్పుడు ఆదాంకే కాదు, ఆయన ఒక్కనికే కాదు, సో ఆయనకు జన్మించిన అందరూ కోట్లాది మంది ఎంతమంది, ఇంతవరకు కూడా మన ఎన్నో అసలు లెక్కలేని ప్రజలు అందరూ కూడా ఏంటంటే వాళ్ళందరిలో కూడా ఆ పాపంని బట్టి ఆ పాపమే పనిచేస్తూ వచ్చిందనమాట. సో ఈ విధంగా చూస్తే ఒక్క మనిషి అయిన ఆదాము ద్వారా ఏమైందంటే, ఆదాము ద్వారా వచ్చిన అందరూ, అంటే మానవ జాతి అంతా కూడా వాళ్ళు ఏమైపోయారంటే లైఫ్ స్ప్రింగ్ అనేది ఉంది కదా, లైఫ్ అనేది, ఆ స్ప్రింగ్ అనేది ఏమైపోయిందంటే పూర్తిగా పొల్యూట్ అయిపోయిందనమాట. అదంతా కూడా కలుషితం అయిపోయి అది పాపంలో అయిపోయింది. కాబట్టి అందరూ పాపులుగా పుట్టడంతోనే వాళ్ళందరూ కూడా పాపులుగా పుట్టారనమాట. సో మనం సాంగ్స్ కీర్తనలో 51:5 మనం చూస్తే ఏమైనా ఉందంటే, దావీదు ప్రార్థన చేస్తాడనమాట, నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, ఆయనలో పాపం ఉంది అనేది ఆయన చెప్తాడనమాట. సో ఆయన పుట్టుకతోనే ఆయన పాపి,
సో చాలామంది ఏమంటారంటే మేమేం పెద్ద పాపం చేయలేదు కదా, మేము నరహత్య చేయలేదు, మేము విభచారం చేయలేదు, మేము ఎవరిని కూడా మేము మోసం చేయలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ దేవుని దృష్టిలో అందరూ పాపం చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన గనుక పాపము లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం వచ్చే వరకు కూడా పాపము ఆరోపింపబడదు. కానీ వాళ్ళు ఈ ధర్మశాస్త్రం రావడానికి ముందు నుండి, అంటే ఈవెన్ ఆదాము నుండి తర్వాత అందరి వరకు మోసే వరకు కూడా ఏమైంది? మరణం ఉందా లేదా? మరి పాపం ఉందా లేదా? పాపం ఉంది. మరి పాపంకి మరణం కూడా ఉంది. ఆరోపింపబడకపోయినప్పటికి కూడా వాళ్ళకు మరణం ఉంది. అంటే అక్కడ ఏమైంది? వాళ్ళ జీవితంలో పాపము మరియు మరణము యొక్క ఒక నియమము వాళ్ళు పనిచేస్తుంది ముందు నుండి. వాళ్ళలోనే అది ఆ నియమం ఉందన్నమాట. ధర్మశాస్త్రం రాలేదు కానీ పాపము మరియు దాన్ని పాపము మరణము ఆ రెండుటి ఒక నియమము వాళ్ళు పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ పాపం వాళ్ళు పనిచేస్తుంది, ఇంకా మరణం కూడా వాళ్ళు లోనయ్యారనమాట. సో మరణం కూడా వాళ్ళు ఉంది. సో అప్పటి నుండి కూడా అది జరుగుతూ ఉంది అనేది మనం చూస్తున్నాం. సో 14th వర్స్లో చూద్దాం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. సో వీళ్ళందరి మీద కూడా పాపము ఏ విధంగా ప్రవేశించిందో, ఆదాము నుండి అందరి మీద పాపం ఎలా ప్రవేశించిందో, ఈవెన్ దో లా రాలేదు, మోషే ద్వారా మన ధర్మశాస్త్రం వచ్చింది. సో అప్పుడే అది వాళ్ళ మీద ఏం కావాలి? పాపము ఆరోపింపబడాలి. కానీ ఈ ఆత్మ నియమము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కానీ ఈ పాప నియమము పాపము మరియు మరణము ఇది రెండు, అది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. సో అవి వాళ్ళు పనిచేస్తూనే వచ్చిందనమాట. సో అప్పుడు కూడా వస్తూనే ఉంది అనేది మనము చూడగలం. సో ఇది ఏంటంటే ఆ విధంగా మనకు చూస్తే మానవుల్లోనే ఆ జీవంలోనే ఏమైపోయింది? ఆ మరణం ఒక నియమం అనేది ఉంది. కాబట్టి అలాగా జరుగుతూ వస్తుంది అనేది మనము చూడగలం. సో ఏ విధంగా మరి ఇంకా మనం చూసాం కదా ఇక్కడ ఒక విషయము 14th వర్స్లో ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. సో ఇప్పుడు అక్కడ మనం చూసేది మొదటి ఆదాముని బట్టి మనకు వచ్చిన ఏమేమి నష్టాలు, ఆయన చేసిన అవిధేయతను బట్టి, హవ్వ ఆదాం చేసిన అవిధేయతను బట్టి మరణం వచ్చింది, పాపం వచ్చింది, మరణం వచ్చింది. దాని ద్వారా ఎన్నో మనం చూస్తున్నాం, ఎన్నో వేదనలు, కష్టాలు, ఇంకా వ్యాధులు అన్నీ కూడా వచ్చాయి మనుషులకు. సో ఒక్క మనిషి ద్వారానే వచ్చింది. వీళ్ళందరూ అదే విధంగా ఆదాంలాగా పాపం చేయకపోయినప్పటికీ కూడా ఆ పనిష్మెంట్ అనేది వీళ్ళ కూడా పనిచేస్తూనే అందరిలో పనిచేస్తూ వస్తుందన్నమాట. సో మానవులు పాపులు అని అర్థమైపోతుంది. సో మానవ జాతి అంతా కూడా ఈ విధంగా పాపం. సో ఇప్పుడు చెప్పండి, మీరు పాపం చేసిన తర్వాత మీరు పాపులయ్యారా, లేకుంటే మీరు పాపులు కాబట్టి పాపం చేస్తున్నారా? సో మనం అనుకుందాము, ఒక యాపిల్ సీడ్ ఉంది కదా, ఒక యాపిల్ సీడ్ ఒక విత్తనంని మనం వేస్తే అందులో నుండి ఏమొస్తుంది? ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టులో ఏం ఫలిస్తుంది? యాపిలే ఫలిస్తుంది. దాంట్లో మరి మ్యాంగో వస్తుందా? మామిడి పండు వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అది స్వభావము. యాపిలే, మీరు విత్తింది యాపిలే కాబట్టి అది యాపిలే వస్తుంది. సో ఆదాము విత్తిన అన్ని సంతానం అంతా కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా పాపులే కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనకు శారీరకంగా మనం జన్మించిన ప్రతి వాడు కూడా పాపియే. సో ఇప్పుడు మనం అందరం పాపులమా కాదా? సో మనం అందరం పాపులం అంటే మనకి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ అనేది మనకు కావాలి అనేది మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా మనం చూస్తే చిన్నపిల్లలు పుడతారు, వాళ్ళు కూడా ఏంటి? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ పాప స్వభావం అనేది వస్తూ ఉంటుంది అనమాట, కనపడుతూ ఉంటుంది. వాళ్ళకు కోపం ఉంటుంది. కోపం ఉంటుందా? కోపం ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఇంకా ఈర్ష్య ఉంటుంది. వేరే వాళ్ళకు
వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళు అది నాకు కావాలంటారు. స్వార్థము ఇవంతా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ బీజం ఉంది, పాప బీజం ఉంది కాబట్టి వాళ్ళు అలాంటివి చేస్తారు. చిన్న పిల్లలు కూడా. సో బై బర్త్ దే ఆర్ సిన్నర్స్ ఓన్లీ, ఈవెన్ బిఫోర్ దే కమిట్ ఎనీ సిన్. ఏదైనా పాపం చేయడానికి ముందు నుండి కూడా వాళ్ళ ఏముంది, పాపమే ఉంది అనేది మనము చూడగలం. సో ఈ విధంగా ద్వేషము ఇలాంటిది అన్నీ కూడా వాళ్ళలో ఉంది. ఎందుకంటే పాప స్వభావం వాళ్ళలో వచ్చేసింది అనేది చూడవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే దీన్ని బట్టి మనం చూస్తే మనకు అందరిలో పాపము ఉంది అనేది మనకు క్లియర్ అయిపోవాలి ఆ విషయం. సో చాలామంది అనుకుంటారన్నమాట, మేము కొంతమంది క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు చాలా క్రైస్తవులుగా ఉంటారు, కానీ పిల్లలు మారకపోవచ్చు. పిల్లలు ఏంటంటే వాళ్ళు చర్చ్కి వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ మారు మనసు లేదు, వాళ్ళు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించలేదు. అప్పుడు ఏమి వాళ్ళు ఏలుతుంది, పాపమే ఏలుతుంది. వాళ్ళలో ఏముంది, వీళ్ళకు వచ్చిన అన్ని శాపాలు కూడా వాళ్ళలో పనిచేస్తుంది, మరణం కూడా పనిచేస్తుంది. సో అంటే ఆత్మీయమైన మరణం కూడా వాళ్ళలో ఉందన్నమాట. శరీరీతి అయిన మరణము వాళ్ళకు తర్వాత రావచ్చు. తర్వాత ఇంకొకటి పరిణామాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. తర్వాత పాపపోక అధికారం, మానవుని మీద పాపపోక అధికారం కూడా ఉందన్నమాట. అది ఏంటి మనం చూస్తే మనము 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుండి 25 వరకు మనం చదివితే కూడా మనము పౌలు రాస్తాడనమాట. నేను ఏది మంచిది చేయాలని కోరుకుంటున్నా, కానీ నేను ఏది కోరుకుంటున్నా నేను అది చేయలేకపోతున్నా. అంటే హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద పవర్ టు డూ గుడ్. మంచిది చేయడానికి శక్తి లేదు ఆయనకు. ఎందుకు? ఆయన పాపి కాబట్టి. సో ఈ విధంగా ఆయనలో పోరాటం జరుగుతుందనమాట. పౌలు అనేది కాదు, ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే ఈ పాప స్వభావం అనేది మనలో పనిచేసినప్పుడు మనము మంచిది చేయాలనుకుంటే కూడా మనకు మంచిది చేయలేము. వి కెనాట్ డూ గుడ్ అనమాట. సో అలాంటి పరిస్థితి మనకు ఉంది. సో ఇలాంటి సమయంలో మనము ఏం చేయాలి అంటే, మన పాపం అనే ఒక ఊబిలో మనం పడిపోయిన తర్వాత మనల్ని విడిపించడానికి ఎవరు లేరు. అంటే మనల్ని మనం విడిపించుకోలేము. సో కొంతమంది ఏం చేస్తారు, మంచి కార్యాలు చేస్తాము, అందరికీ దాన ధర్మాలు చేస్తాము, ఇంకా ఏదైనా ఒకటి తీర్థయాత్రలు చేస్తాము, కొన్ని ఏదేదో చేస్తాము, మీరు ఎక్కడో సత్యం ఉందో మరి అక్కడ వెళ్దాము. అదంతా ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ అనమాట. ఏంటంటే మేము మా ప్రయాసం ద్వారా మేము దేవుని కనుక్కుంటాం అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయినప్పటికీ వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఏం దొరకట్లేదు, సమాధానము దొరకట్లేదు. ఏంటంటే దే ఆర్ వెరీ సిన్సియర్. వాళ్ళు చాలా మంచి మనసుతోనే వాళ్ళు చేస్తున్నారు. మాకు ఇట్లా చేస్తే మేము మంచి క్రియలు చేస్తే మాకు మోక్షం ప్రాప్తం అవుతుందో ఏమో అలాగనుకునే చేస్తున్నారు. బట్ దే ఆర్ సిన్సియర్లీ రాంగ్. వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళు ఎంతో సిన్సియర్గా చేసినప్పటికీ కూడా వాళ్ళు సరి అయిన మార్గంలో లేరు, కాబట్టి వాళ్ళకు దొరకదు. సో ఇప్పుడు ఈ తరంలో అంటే ఆదాము తరంలో కాకుండా ఇంకొక తరం నుండి మనకు ఎవరు రావాలా, ఒక రక్షకుడు కావాలా. సో ఒక మనిషి పాపం అనే ఉబిలో పడిపోయిన తర్వాత ఆయన బయటికి రావాలంటే ఏం చేయగలడు ఆయన? పాపం అనే ఊబి అంటే తెలుసా, క్విక్ శాండ్ అంటారు. సో ఆ జిగటగల ఊబిలో ఒక మనిషి పడిపోయాడంటే అది చాలా డీప్గా ఉంటుంది. సో మనిషి కన్నా హైట్లో చాలా దాంట్లో మనం ఈదలేము, దాంట్లో మనం పడిపోయినట్టే మనకు మనమే బయటికి రాలేము. ఎంత మీరు ప్రయత్నం చేయండి, ఎంత ఎఫర్ట్స్ చేసినా, ఎంత ఇది చేసినా కూడా మీరు బయటికి రాలేరు. అక్కడ మనం ఎవరు కావాలా, ఎవరో ఒకరు వచ్చి మనల్ని విడిపించాలా, అప్పుడే కానీ అది కాదు. సో మనల్ని కూడా విడిపించడానికి కొరకు మనకి ఎవరు కావాలంటే మన సొంత శక్తితో, మన బలముతో, ఆరు మంచి క్రియలతో, ఆరు ఇంకేదైనా చేయడం ద్వారా నేను ఇప్పటి నుండి అబద్ధమే ఆడను, ఇప్పటి నుండి నేను అబద్ధం ఆడను. దట్స్ యువర్ విల్ పవర్. నువ్వు ఏం చేస్తావు? చాలామంది 31st నైట్ కదా, ఆ 31st నైట్కి వెళ్ళి దేవుని దగ్గర చెప్తారన్నమాట, ఇప్పుడు నుండి నేను అబద్ధం ఆడను, ఇప్పటి నుండి నేను ఇలాంటి ఆశకు వెళ్ళను, ఇలాంటి ఇది చేయను, అది చేయను అని చెప్పేసి మంచి రెజల్యూషన్స్ తీసుకుంటారు. కానీ నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ అవ్వగానే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దే కాంట్ బీ సక్సెస్ఫుల్. దాంట్లో సక్సెస్ఫుల్ అనేది వాళ్ళకి జయం అనేది దొరకదు అనమాట. తప్పకుండా వాళ్ళు దాంట్లోనే పడిపోవడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు విడుదల పొందుకోలేరు. వాళ్ళు ఎంత చేసినా కూడా, దేవుని వాక్యం ఏముంది, మన నీతి అంతా కూడా ఏంటంట, మురికి గుడ్డ వలె ఉందంట. సో అక్కడ మనం చూసాం కదా ఏదైనా తోటంలో వాళ్ళు ఏం చేశారు, అంజూరపు ఆకులతో వాళ్ళని తాను కప్పుకున్నారు. సో ఇప్పుడు మనకేంటి, మీరు మంచి క్రియలు చేస్తే మీకు ఏం దొరుకుతుంది? మీకు
మంచి క్రియలు చేయకూడదని కాదు, మంచి క్రియలు మనల్ని రక్షించవు. మంచి క్రియలు మనకి ఎలాగ ఉంటుందంటే అది మురికి గుడ్డ లాంటిది అనమాట. సో ఆ మురికి గుడ్డ మనకు అవసరం లేదు. సో మన మురికి గుడ్డతో మనం దేవుని దగ్గర మనము వెళ్ళలేం. కానీ దేవుడు మనకేంటి, ఆయన రక్షణని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు తొడిగించాలని కోరుకుంటున్నాడు అనమాట. సో అందుకనే మనకు ఒక రక్షకుడు అనేవాడు అవసరం అనమాట. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, అక్కడ మనం చూసాం కదా, స్త్రీ సంతానమైన మెస్సాయ వస్తాడు. ఆయన సైతాను తలని చితగదొక్కుతాడు. తర్వాత అంటే సైతాను కూడా ఏం చేస్తాడు, ఆయన పాదాలని గాయపరుస్తాడనే వాక్యం ఉంది. సో అక్కడ కూడా ఏముంది, యేసుక్రీస్తు మెస్సాయ అనేవాడు ఎవరు, యేసుక్రీస్తు. సో స్త్రీ సంతానం ఎవరు, స్త్రీ సంతానం బైబిల్లో చూస్తే అందరూ పురుషుల గురించే రాయబడి ఉంది. ఈ వ్యక్తి దావీదు సొలొమోనుని కనెను, సొలొమోను అలాగ రెహోబోని అలాగ ఉంటుంది, కానీ స్త్రీ పేరు రాలేదు, తల్లి పేరు రాలేదనమాట. అక్కడ ఇలాగనే వస్తుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడే ఏమన్నా ఉంది, మరియా ద్వారా యేసుక్రీస్తు జన్మించాడు. సో యేసుక్రీస్తే కన్యక గర్భంలో జన్మించాడు. సో ఈ ఆశీర్వాదము, ఈ వాగ్దానము, ఏదైనా తోటంలో చేయబడిన వాగ్దానము యేసుక్రీస్తులోనే నెరవేర్చబడింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. ఆయనలో ఒక పాపం అనేది ఆయనలో లేదు. ఏదైతే ఆదాము మనందరికి ఇచ్చాడో అది యేసుక్రీస్తులో లేదనమాట. సో అందుకనే ఆయన రావాల్సి వచ్చింది. సో ఎంత పరిశుద్ధమైన మనుషులున్నా, అబ్రహాం ఉన్నప్పటికీ, దావీదు ఉన్నప్పటికీ, వాళ్ళు మరణించినా మనకు రక్షణ దొరికేది కాదు. కానీ ఈ స్త్రీ సంతానం ఎవరంటే ఈయన ఏమంటారు, కడపటి ఆదాము మాత్రమే కాదు, ఆయన హీఈస్ ఆల్సో కాల్ ద సెకండ్ మ్యాన్, రెండో మనిషి. యేసుక్రీస్తుకు 2 పేర్లు ఉన్నాయి తెలుసా. ఒకటి దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు. అంటే దేవుని కుమారుడుగా ఉన్న ఆయన ఆయన మహిమని అంతా కూడా ఆయన పక్కన పెట్టేసి మనల్ని రక్షించడానికి కొరకు ఆయన మనుష్య కుమారుడుగా మారాడు. సో హీ బికేమ్ అ హ్యూమన్ బీయింగ్ ఫర్ అస్ అంట, మన స్థలంలో ఆయన నిలబడడానికి కొరకు. ఇప్పుడే మనం చదివాం కదా, ఏ విధంగా మరి ఒక వ్యక్తి మనల్ని విడిపించాలా అంటే అది ఎవరంటే యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి మన స్థానంలో యేసుక్రీస్తు మరణించారు. సో ఇప్పుడు ఏ విధంగా ఆదాము ద్వారా ఇంతమంది అందరూ కూడా ఏమైపోయారు, పాపులు అయిపోయారో, అదేవిధంగా యేసుక్రీస్తు మరణంని మనం విశ్వసించి ఆయన నా నిమిత్తమే మరణించాడు, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు అనేది మనం విశ్వసించినప్పుడు, ఆయన మరణము అనేది ఏంటంటే ఆయన యాజ్ ఎ లాస్ట్ యాడమ్ అంటే కడపటి ఆదాంగా ఆయన మరణించాడు. అక్కడ ఇది అయిపోతుంది అనమాట, అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామో మనకు రావాల్సిన మరణంని ఆయన సిలువలో భరించున్నాడు. సో భరించినాక దాన్ని జయించాడు. మానవులందరూ ఎవరు కూడా జయించలేకపోయాడు మరణాన్ని, కానీ యేసుక్రీస్తు మాత్రమే జయించాడు లోకంలో. ఎవరు లేరు, తిరిగి లేచారు. సో చాలామంది మరణించారు, మళ్ళీ దేవుడు కూడా కొంతమందిని తిరిగి లేపారు, కానీ మళ్ళీ వాళ్ళు మరణించారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు మరణించారు, మళ్ళీ ఆయనలో ఎలాంటి పాపము లేనప్పటికీ, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ఆయన సిలువలో మన నిమిత్తమే, మన పాపం నిమిత్తమే మరణించారు. మరణించిన తర్వాత తిరిగి లేచాడు, నెవర్ టు డై అగైన్, మళ్ళీ ఎప్పుడు మరణించాడు. సో ఆయన దేవుడు, మరి ఆయన తండ్రి కుడి పక్షంలో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్త తీర్పులు కూడా జరుగుతాయి. ఆయన రాబోచున్నాడు. సో ఈ రక్షకుడు ఎవరు, ఈ రక్షణ ఎవరు అంటే రక్షణయే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన రక్షణ యేసుక్రీస్తులోనే మనకు రక్షణ దొరుకుతుంది. సో ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మానవుడిగా వచ్చి సమస్తంని ఆయన జయించాడని మనము చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో మరి మనల్ని విడిపించడానికి ఎవరు లేని సమయంలో ఎవరు వచ్చారు, వెన్ వీ వర్ హెల్ప్లెస్, మనం ఎంత మాత్రం కూడా మనకేం లేదు, ఎంత బలము శక్తి లేని సమయంలో, అట్ ద అపాయింటెడ్ టైం, అట్ ద రైట్ టైం అంటే దేవుడు నియమించిన ఆయన సమయంలో మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి ఉన్నాడనమాట. సో అందునిమిత్తమే మనకేంటంటే మానవ జాతికి ఏం కావాలి, రక్షణ కావాలి, మానవ జాతికే కావాలి. సో అది మనం ఇప్పుడు వ్యక్తిగతంగా అంగీకరించాలి. సో వ్యక్తిగతంగా మనం ప్రభువుని మన హృదయంలో అంగీకరించాలి. అవును ప్రభా మీరే అంటే ఇక్కడ విశ్వాసం లేకపోవడం ద్వారానే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి పాపం వాళ్ళు చేశారంట. ఎవరు, హవ్వ చేయడము, ఆదాం చేయడము, దేవుని మీద విశ్వాసం లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఇంకొక ఛాన్స్ని మనకు దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మన పాపను పశ్చాత్తాపడి, మరి నేను పాపిని ప్రభా, నన్ను నేను రక్షించుకోలేను కాబట్టి మీరు ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం మరణించారు కాబట్టి వ్యక్తిగతంగా
మరి మీరు మరణించి తిరిగి లేచారు కాబట్టి నన్ను రక్షించండి అని దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మనకు ఏమి ఇస్తాడు? రక్షణని ఇస్తాడనమాట. సో అందు నిమిత్తం ఏంటంటే మానవ జాతి అందరికీ కూడా రక్షణ కావాలంటే ఒకటే నామము ఇవ్వబడి ఉంది. భూమి పైనను ఆకాశం కిందను యేసుక్రీస్తు నామం తప్ప వేరే నామం ద్వారా మానవునికి రక్షణ లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దట్ ఈస్ సో వెరీ ట్రూ కదా మన జీవితంలో. సో పౌలు కూడా ఏమంటాడు? నేను ఎంతో అయోగ్యుని, ఓ రెచెడ్ మ్యాన్ దట్ ఐ యామ్, హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. ఈ మరణ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు అని చెప్పి ఆయన అదే రోమేలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమని అంటాడంటే, థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. యేసుక్రీస్తు ద్వారా నాకు రక్షణ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించిన. సో యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. ఇప్పుడు ఆదాములో నుండి మనము ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలా? మనం ఎక్కడ ట్రాన్స్లేట్ అవ్వాలంటే క్రీస్తులో మనము ట్రాన్స్లేట్ అవ్వాలి త్రూ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్. విదౌట్ హిమ్ దర్ ఇస్ నో సాల్వేషన్. ఆయన నామం ద్వారా తప్ప మనకు రక్షణ ఎక్కడా లేదు. మీరు ఎంతైనా ట్రై చేయండి, మీరు ఎంత కష్టపడండి, మీరు ఎంత ఎఫర్ట్స్ చేయండి, మంచి క్రియలు చేయండి, మీకు రక్షణ దొరకదు. మీకు ఆ పాపం నుండి విడుదల దొరకదు. ఆ పాపంలో నడిపించే మనకు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకేం దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దొరికారు. కానీ అప్పుడు పాపంలో ఆదాం ద్వారా మనకేం దొరికింది? పాపంలో నడిపించే ఒక శక్తి. అదే మనము ఎక్కడ చూస్తామంటే 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనంలో ఏమని రాయబడింది? ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయిను అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయ ఆత్మయై ఉన్నాడు. ఇంకా 15:22. సో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. సో ఆదాంలో ఏ విధంగా అందరూ మృతి చెందారో అదేవిధంగా క్రీస్తులో అందరూ కూడా ఏం చేస్తారు? బ్రతికింపబడతారు. సో ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపము, మరణం వచ్చింది. అదే అందరికీ పాపం, మరణం వచ్చింది. కానీ తర్వాత ఏంటంటే ఒక్క పాపం చేసినందుకు వాళ్ళ జాతి అంతా కూడా ఏమైపోయిందంటే పాపంలో మునిగిపోయారు. కానీ యేసుక్రీస్తు ఎవరు? హీఈస్ అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ నేచర్. ఆదాం నుండి వచ్చిన వాడు కాదు, కానీ ఆదాం శరీరం అంటే శరీరంగా ఇన్ ద లైక్నెస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్ అనుంది. సో యేసుప్రభు ఎలాగా మానవుడి వలె వచ్చాడు, కానీ ఆయనలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయనలో పరిశుద్ధ బీజంని బట్టి ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి ఆయన ఆత్మలో జీవించాడు. ఆయన అందుకనే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నా తండ్రి చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా తండ్రితో ఎప్పుడు సహవాసం కలిగే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని నుండి దూరం కాలేదు. అప్పుడు తండ్రి నుండి దూరం కాలేదు. ఎప్పుడు కూడా విధేయత చూపిస్తూ వచ్చాడు. ఎంతవరకు విధేయత చూపించాడంటే మరణం వరకు కూడా ఆయన విధేయత చూపించాడు. ఇదంతా ఎందుకు చేశాడు కదా? మనం చెప్పాం కదా, ఆదాం ఏ విధంగా మానవ జాతి అందరికీ ఏ విధంగా ప్రతినిధిగా ఉండి ఆయన సామాఖ్య అధిపతిగా అయ్యాడో, మరి ఆయన చేసిన తప్పుని బట్టి అందరూ కూడా ఏ విధంగా పడిపోయారో, పతనమైపోయారో, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా మరి ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఏంటంటే ఆయన ఒక ప్రతినిధిగాను, ఆయన సామాఖ్య అధిపతిగా, అంటే ఈజ్ ద ఫెడరల్ హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. మళ్ళీ రెండో సృష్టి, నూతన సృష్టి. ఆ నూతన సృష్టి యేసుప్రభు అన్నట్టు మళ్ళీ మీరు తిరిగి జన్మిస్తున్న కానీ మీరు దేవుని రాజ్యాన్ని మీరు చూడలేరు, దేవుని రాజ్యాన్ని మీరు ప్రవేశించలేరు. సో ఆ నూతన సృష్టికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. సో ఈ నూతన సృష్టి ఇప్పుడు మనం చూసే 2 స్పీషీస్ని ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఒక స్పీషీస్ ఏంటంటే పాపంలో ఆదాం ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది క్రీస్తు దగ్గర వచ్చినప్పుడు. ఆ క్రీస్తు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు ఇంకొక స్పీషీల వాళ్ళు, అంటే వేరే ఒక జాతిగా వాళ్ళు మార్చబడతారు అనమాట. ఏంటంటే దేవుని కుమారులుగా మార్చబడతారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆదాం నుండి వచ్చిన వాళ్ళు ఇంకా దేవుని కుమారులుగా లేరు, ఎందుకంటే వాళ్ళు పాపం చేసి దేవునితో ఎలాంటి సహవాసం లేదు. కానీ ఎప్పుడైతే మనం కమ్ టు ద క్రాస్, సిల్వర్ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనకి మరణించారని మనం విశ్వసించినప్పుడు అప్పుడు మనకు రక్షణ మనకు దొరుకుతుంది. అప్పుడు దేవుని రాజ్యంలో మనం ఏమవుతున్నాము? ప్రవేశించగలం. అది ప్రవేశించడం అంటే మనం మరణించిన తర్వాతనా కాదు, దేవుని ఆత్మ ఎక్కడైతే ఆదాము ఏ విధంగా మరి ఆయన ఆత్మలో దేవుని నుండి దూరం అయిపోయాడో అది
పోతుంది, మళ్ళీ మనకు దేవునితో మన సహవాసం మొదలవుతుంది అనమాట ఇమ్మీడియట్లీ. అంటే దేవుని రాజ్యం అనేది మన హృదయంలోనే వస్తుంది, మన ఆత్మలోనే మనకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దేవునితో మనకు సహవాసం ఉంటుంది, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. సో ఇదేంటంటే ఇదే అంట హెరిడిటరీ అనమాట. ఇదేంటంటే 2 హెడ్స్ని మనం చూస్తున్నాం. ఒకటి ఆదాము చేసిన తప్పును బట్టి వాళ్ళకు వచ్చిన పాపంలో వాళ్ళకు వచ్చిన పరిణామాలు, మరి మరణము, ఇంకా అన్ని శ్రమలు, కష్టాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. జస్ట్ లోక ప్రకారమైన కష్టాలే కాదు, తర్వాత తీర్పు, నిత్య మరణం, ఇవంతా కూడా మానవుల్లో వచ్చిన ఈ వ్యక్తులకు, వీళ్ళకు ఎవరైనా సరే, అందరూ ఎవరైనా సరే, వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి అందరూ పాపం చేసేసారు ఆదాంలో. కాబట్టి అందరూ కూడా ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రావాలా. అదే రక్షణ అన్నమాట. ఈ రక్షణ ఏంటి అనేది మనం చూస్తే, ఒరిజినల్గా మనకు బైబిల్లో హిబ్రూ భాషలో పాత నిబంధన రాయబడింది కదా, దానికి రక్షణ అంటే ఏంటి అని మనము హిబ్రూ లాంగ్వేజ్లో మనం చూస్తే ఏమైనా ఉందంటే యెషువా అని ఉందన్నమాట. యెషువా అంటే రక్షణ, యెషువా అంటే యెహోవా రక్షకుడు, రక్షణ, యెహోవా రక్షణ అని అర్థం అనమాట. యెహోవాయే రక్షణ. సో యెషువా అని ఉంది. సో జీసస్, యేసుప్రభు పేరు కూడా యెషువానే కదా, జాషువా పేరు కూడా యెషువానే. సో యెషువా అంటే మనల్ని విడిపించేవాడు. వెళ్ళి ఎప్పుడైతే గబ్రియేల్ అనే దూత వచ్చి చెప్పాడో మరియాతో, ఆయన ఏమన్నాడు? ఆయనకు నీలో జన్మించే ఆ బాలుడికి ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన ప్రజల్ని పాపం నుండి విడిపిస్తాడు అని చెప్పాడు. సో యేసు అంటే ఏంటి? యెషువా. సో వీ కెన్ కాల్ జీసస్ యాజ్ యెషువా ఆల్సో. అది హిబ్రూ వర్డ్ ఫర్ జీసస్. సో జీసస్ అనేది మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా. తర్వాత ఈసస్ అని ఉంది అనమాట. దేంట్లో గ్రీక్లో ఈసస్ అని, జీసస్ అన్నది ఈసు, దట్ మీన్స్ సేమ్ యెషువా. సో ఇంకొక గ్రీక్లో ఈ రక్షణకు ఏం వర్డ్ ఉందంటే సొటేరియా అని ఉందన్నమాట. సొటేరియా, దట్ ఈస్ ఇన్ ద న్యూ టెస్ట్ గ్రీక్లో సొటేరియా అని ఉంది. సో సొటేరియా అంటే ఏంటంటే దాంట్లో విడుదల, మరి సంరక్షణ, మరి కాపుదల, స్వస్థతనే కాదు, రక్షణ, ఇంకా ఆరోగ్యము, ఎవ్రీథింగ్ పాజిటివ్, ఎవ్రీథింగ్, ఇంకా నిత్యత్వంలో మనకు విడుదల, ఇవంతా కూడా ఏంటంటే రక్షణ అనేది మనము చూడగలం. పతనమైపోయిన మనకు పాపం ద్వారాను, ఆదాము ద్వారా మనం జన్మించి పాపంలోను మరణంలో మనం ఉన్న మనకు దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? ఆయన ఎంతో మనకు దాంట్లో నుండి విడిపించడమే కాదు, ఆ పాపం నుండి విడిపించి మరణం నుండి విడిపించడమే కాదు, సో అది విడిపించి అక్కడ వదిలేస్తేనే మనము వీఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్, మనం చాలా చాలా ధన్యులు అని చెప్పొచ్చు. కానీ ఆ పాపం నుండి విడిపించి, ఆ మరణం నుండి విడిపించి వదిలిపెట్టట్లేదు. అక్కడి నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పాపం నుండి విడిపించి దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు తెలుసా? నీతిని ఇస్తున్నాడు. అది ఎవరి నీతి? దేవుని నీతి, దట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్. ఆయన దేవుని నీతి మనకి ఇస్తున్నాడు. సో పాపంని కడిగి వేస్తే దట్స్ అ గ్రేట్ థింగ్. కానీ అట్లా కడిగి వేసి వదిలిపెట్టట్లే, ఆయన నీతిని మన అకౌంట్లో వేస్తున్నారు అనమాట. సో మన అకౌంట్లో దేవుడు నీతిని ఇస్తున్నాడు. అదే కాదు, ఇక్కడ మరణంని కూడా విడిపిస్తున్నాడు. మరణం నుండి విడిపించి, సరే మీరు కొంతకాలం జీవించండి ఈ లోకంలో అని చెప్పట్లే, ఆయన మనకు నిత్య జీవంని ఇస్తున్నాడు. దేవునితో సహా అబెండెంట్ లైఫ్ అంటే సమృద్ధి అయిన జీవం, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సమృద్ధి అయిన జీవం మనకి ఇస్తున్నాడు అని ఆయన నది, అంటే పరిశుద్ధాత్మ నదిని మనలో నుండి ప్రవహించాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనకు జీవం ఇవ్వడమే కాదు కానీ ఇతరులకు కూడా అది జీవం ఇస్తుంది అనమాట. సో ఆ విధమైన ఒక జీవ నది మనలో, అంటే ఆత్మ నది. ఎక్కడైతే అక్కడ ఆత్మ నష్టమైపోయింది ఆదాంకి ఆయన చేసిన పాపాన్ని బట్టి, ఇక్కడ మనకు దేవుడు అది పరిశుద్ధాత్మని ఎలాగిచ్చాడంట? ఒక వరంగా ఇచ్చున్నాడు. ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. రక్షణ మనకు ఉచితం, ఇంకా పరిశుద్ధాత్మ కూడా దేవుడు మనకు ఉచితంగా ఒక వరంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. సో ఆ విధంగా మనకి ఏమేమి దొరుకుతున్నాయి అంటే మనం చూస్తే మనకు ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దేవుని బిడ్డలు అనపడుతున్నాం, దేవుని పిల్లలు అనపడుతున్నాం. ముందు పాపంలో పడిపోయిన మనకు దేవుడు ఎలాంటి యోగ్యత లేని వాళ్ళకి మనకు మరి ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచారు నా నిమిత్తమని చెప్పి విశ్వసించి మరి ఆయన మార్గంలో నడుస్తానని మనము ఒక నిర్ణయంని తీసుకొని ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాత్మతో మన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రిస్తాడు. మరి సో హీ గివ్స్ us ద పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం అక్కడ చూస్తే ఆదాము ఆయన పాపి, ఇంకా ఆయన
పరిశుద్ధత ఏం చేయలేడు, ఆయనని రక్షించలేడు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసే ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయమైన ఆశీర్వాదాలంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకుందాం. మరి మనల్ని దేవుడు పాపం నుండి, అపరాధం నుండి మనల్ని విడిపించి మనకు ఎన్నో ఆశీర్వాదాలని దేవుడు, మనకు ఆత్మీయ ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చాడు. ఒక్క పాపం చేత ఎన్నో ఆదాము మరి ఆయన సంతతి అంతా కూడా ఏమైపోయారు, అంత పాపంలో నశించిన వారై అయినప్పుడు మరి క్రీస్తు ద్వారా మనకు ఏం దొరుకుతుంది, రక్షణని, మరి కృప అనేది మనకు దొరుకుతుందనమాట. ఇంకా పాప క్షమాపణ అనేది మనకు దొరుకుతుందనమాట. ఇంకా దేవుని శక్తి మనకు దొరుకుతుంది. ఆయన కుమార్తెగా ఉండడానికి మనకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. సో 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1లో మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో మనం చెప్పాం కదా, ఆదాము ద్వారా ఏమైపోయాం, మనం పతనమైపోయాం, మరణించినాం కదా, ఆత్మరీతిగా దేవునితో మనకు సహవాసం లేకుండా మనం చనిపోయిన వాళ్ళని. మనకు ఇప్పుడు దేవుడు ఏంటి, అపరాధముల చేతను పాపముల చేతను మనం పడిపోయిన వాళ్ళు, మనకు మీరు చచ్చిన వారై ఉండగా, మనము చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే ఇది ఏంటంటే దేవుని మహాకృప అనమాట. ఈ కృప అంటే అది ఇట్ ఈస్ అన్డిజర్వింగ్ మెరిట్ అనమాట. అంటే మనకేమీ మెరిట్ లేదు దాంట్లో, దేవుడు ఆయన కృపగలవాడు కాబట్టి దేవుడు మనకు అది అంత కూడా అనుగ్రహిస్తుంది. సో హియర్ దేవుని అంటే గాడ్స్ గుడ్నెస్ ఈస్ బీయింగ్ మేనిఫెస్టెడ్ హియర్. అంటే దేవుని కృప ఎంత గొప్పది, ఆయన మనల్ని ఎంతో రక్షణలో మనల్ని రక్షించడానికి, ఉచితంగా మనకు ఒక రక్షణని ఇవ్వడానికి వరకు ఆయన ఏం చేశాడు, ఆయన కృపని కుమ్మరించి ఉన్నాడు అనమాట. ఆ కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాం కానీ మన సొంత శక్తితో, మన బలముతో మనం ఎంత మాత్రం కూడా దేవునికి ప్రియులుగా ఉండలేము. సో ఈ వచనం తర్వాత దేవుని క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయొచ్చు, దేనిని, అపరాధంలోనే చేయొచ్చు, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. సో అప్పుడు మనము ఏ విధంగా నడుచుకున్నాం అనమాట, వాయుమండల సంబంధమైన అధిపతి, అది ఇట్స్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ ది ఎయిర్. అది దాని ఏ విధంగా అది ప్రేరేపిస్తూ మనల్ని దేవుని నుండి దూరం చేస్తూ మరి లోక ప్రకారంగా మనము ఉన్నవాళ్ళలాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎవరైతే క్రీస్తులో లేరో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, మనం కూడా అలాగే ఉన్నాం. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళ గురించి చెప్తున్నా, మనం కూడా అలాగే ఒకప్పుడు ఉన్నాం. రక్షణ పొందకపోతే మీరు కూడా అందులోనే ఉన్నారు, మీరు కూడా విడుదల పొందుకోవాలి. ఈ విడుదల ఎక్కడ ఉంది, మీ సొంత శక్తిలో, మీ మంచి క్రియల్లో ఉందా, లేకుంటే క్రీస్తులో ఉందా? ఇక్కడ మనం తర్వాత చూస్తే 7వ వచనంలో మీరు చూడండి, అదే దాంట్లో ఆయన క్రీస్తు మరి ఏది అంటే ఆయన మనకిచ్చిన ధన్యతలు, పాపంని క్షమించడమే కాదు, మరణంని తొలగించడమే కాదు, కానీ దానికన్నా ఎక్కువగా ఆయన ఏమిచ్చాడు, పాపం ప్లేస్లో ఏమిచ్చాడు, ఆయన నీతిని ఇచ్చాడు. ఆయన నీతిని ఇచ్చాడు, దేవుని నీతి ఇది. అంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట. దేవుని నీతి పర్ఫెక్ట్, మన నీతి అంతా ఏమని ఉంది, మురికి గుడ్డ వలె ఉంది. కానీ అది కాదు దేవుడు ఇస్తుంది మనకు. మనకేమిస్తాడు, ఆయన దేవుని నీతిని మనకు ఇస్తున్నాడు అనమాట. సో దేవుని నీతిని ఇస్తున్నాడు, మళ్ళీ ఆయన నిత్య జీవంని ఇస్తున్నాడు, జీవంని ఇస్తున్నాడు, సమృద్ధి అయిన జీవంని ఇస్తున్నాడు, నిత్య జీవంని ఇస్తున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. సో ఇప్పుడు చూడండి ఎన్ని ఆశీర్వాదాలను దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ఇలాగ మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపక్షంలో ఉన్నాడో ఆ విధంగా మనకు కూడా అలాంటి ఉన్నతమైన స్థలంలో మన ఆత్మకు అక్కడ స్థలంని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే మనము పరలోక సంబంధులుగా మనల్ని చేశాడు. ఈ లోక సంబంధులుగా ఉన్న మనల్ని పరలోక సంబంధులుగా క్రీస్తుని యందు చేశారు. ఇప్పుడు మనకు కూడా ఒక నూతనమైన దేవుడు మనకు ఆత్మని ఇచ్చాడు. సో ఆ నిరీక్షణ ఇచ్చాడు. మరి ఆయనకు దేవుని వాక్యం ద్వారా మనల్ని దినము నూతన పరుస్తూ, మన మనసుని నూతన పరుస్తూ, మరి పరలోక విషయంలో మరి పరిశుద్ధాత్మని మనకిచ్చి, మరి పరిశుద్ధమైన మార్గం మనం నడవడానికి మనల్ని ఆశని ఆయన క్రియేట్ చేశాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మీరు విశ్వాసం ద్వారా మనకు మరి ఈ కృప మనకు దొరకాలంటే మనకి ఏం ఉండాలా, యేసుక్రీస్తు మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆయనని మనం ప్రేమించాలా. ఆయన సిలువని మనం చూసినప్పుడు ఆయన మన నిమిత్తమే మరణించాడు, ఎంతో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. అలాంటి ఆయన మరి పరలోకంని వదిలిపెట్టి, మహిమని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మరి మనకు రావాల్సిన సమస్త అంటే శిక్షని ఆయన అనుభవించి మరి సిల్వలో ప్రాణంని పెట్టి మరి ఆయన రక్తంని కార్చి మన పాపక్షమాపణ నిమిత్తం మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మనం ఏంటి, ఆయన మీద విశ్వాసం పెట్టడం ద్వారా, అంటే కృపచేత విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఇది దేవుని వరమే, ఇది మన వలన కలిగింది కాదు. సో ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ అస్, మన ద్వారా కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగింది. ఇంకా యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ దొరుకుతుంది. ఇది దేవుని వరమై ఉంది. మరి దేవుని వరం అంటే ఇప్పుడు ఎవరైనా మనకు వస్తే, మనకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారంటే మనం గిఫ్ట్ ఏం చేస్తాము, తీసుకుంటామా వద్దంటామా? తీసుకుంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇస్తామా, ఇంకేదైనా ఇస్తామా? ఏమి ఇవ్వం కదా, థ్యాంక్ యూ అని చెప్పేసి తీసుకుంటాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అదేవిధంగా దేవుడి వరం అన్నమాట. ఇదేంటంటే నిత్య జీవము, రక్షణ, ఇదంతా కూడా ఒక వరంగా దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రీ ఫర్ అస్. దేవునికి అది, దేవుడైతే యేసుప్రభు అయితే ఈ లోకానికి వచ్చి మన కొరకే క్రయధనము చెల్లించాడు. ఆయనకు అది ఏంటంటే ఆయనకు అది ఫ్రీ కాదు. హీ పేడ్ ద ప్రైజ్. ఆయన వెల చెల్లించాడు. ఆయన ప్రాణంని పెట్టి మనకు రక్షణని కొన్నాడు అనమాట మన కొరకే. తర్వాత మళ్ళీ రక్షించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పదనమాట. కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేయాలి, దేవునికి సమర్పించుకోవాలి. సో ఇది ఏంటంటే, ఇది ఏ విధంగా దొరుకుతుంది మనకు, విశ్వాసము, కృప ఎక్కడి నుండి వస్తుంది, దేవుని నుండి. మరి ఆ కృప మీద, దేవుని మీద, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం దొరుకుతుంది, మనం విశ్వాసం పెట్టడం ద్వారా దేవుడు మనకు ఈ కృపని అందిస్తాడు అనమాట. సో వీ హ్యావ్ టు రిసీవ్ ఆల్సో కదా. దేవుడు ఏదైనా వరం ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. సో అది మనం ఇప్పుడు రిసీవ్ చేసుకోవడం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో మనం దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఇదంతా మనకు దొరకాలంటే ఏమేమి జరిగింది అనేది జస్ట్ ఒక మినిట్లో మనము చెప్పేసి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏమేమి దేవుడు చేశాడు, మొదటిగా దేవుడు మనల్ని రక్షించాలని మనకి ఏమి ఇచ్చాడంటే, మనకు యేసు ప్రభు నూతనంగా మనల్ని జన్మించాడు. యేసుక్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. మనము నూతనంగా యేసు ప్రభు అన్నారు కదా, శరీరంలో జన్మించినవాడు శరీరుడు, ఆత్మలో జన్మించినవాడు ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పి వాక్యంలో ఉంది. సో అదే కాకుండా మొదటి ఆదాము ఈ లోకం నుండి వచ్చాడు కదా కాబట్టి ఆయన లోకస్తుడు, ద ఫస్ట్ మ్యాన్. ద సెకండ్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చాడు కాబట్టి ఆయన పరలోక సంబంధి. సో ఇది మనం కూడా ఏంటంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామో మనం పాతదాన్ని వదిలిపెట్టుకొని క్రీస్తుని మనం అంగీకరించాం కాబట్టి, యేసుక్రీస్తుని అంగీకరించిన కూడా ఎలాగుంటారంట, పాతదంతా కూడా ఏమైపోయినాయి, గతించిపోయినాయి, ఇదిగో సమస్తము నూతనపరచబడినాయి. సో మనము నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చుతున్నారు. సో ఇదంతా దేవుడు మనలో చేస్తున్నాడు అనమాట. ఇదంతా రక్షణ అయి ఉంది. రక్షణకు ఒక స్టెప్స్. దెన్ సెకండ్లీ మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనలో ఎలాంటి పరిశుద్ధత లేదు. ఈవెన్ ప్రభుని మనం అంగీకరించిన టైంలో కూడా మనలో పరిశుద్ధత లేదు. ఆయన పరిశుద్ధతని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఆయన నీతిని దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు అనమాట, నీతిమంతులుగా తీరుస్తున్నాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి ఆ నీతి అంటే ఆయన, నేను చెప్పాను కదా, ఆదాము పుట్టిన వాళ్ళ అందరికీ ఆయన శిరస్సుగా ఉండి ఆయన పాపంని ఎలాగ తీసుకొచ్చాడో, అదేవిధంగా యేసుక్రీస్తుని విశ్వసించే వాళ్ళ అందరికీ కూడా ఆయన నీతిని ఏం చేస్తాడు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఫ్రీగా దేవుడు మనకి ఇస్తున్నాడు. సో ఆ నీతిని మనల్ని నీతిమంతులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు ఎప్పుడు, యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, ఆ నూతన జీవం మనలో ఉన్నప్పుడు. సో వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. సో అదే కాకుండా థర్డ్లీ ఏంటంటే శాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధత. మనలో పరిశుద్ధతని దేవుడు ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో అప్పటి నుండి మన వ్యక్తిగతంగా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ మనల్ని నడిపిస్తాడు. యేసుక్రీస్తు స్వరూపంలో మనం మార్చబడాలి.
అప్పుడే మనము మార్చపడం. కానీ మనలో ఆ జీవం అనేది వచ్చేసింది. ఇంకా మన మనసు అంతా కూడా దేవుని వైపే ఉంటుంది. సో ఆ పరిశుద్ధత అనేది ఒక ప్రాసెస్, జీవితకాలం అంతా ఆ పరిశుద్ధత నడుస్తుందన్నమాట. సో డిఫరెంట్ స్టేజెస్లో మనం ఉంటాం. ప్రతి వాళ్ళలో ఒక్కొక్క స్టేజ్లో మనము ఉండొచ్చు. సో మనం ఎన్నోసారి మనం పడిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆ పాపం నుండి విడిపించి మనకు తెలియపరుస్తాడు అనమాట, మీరు ఈ విధంగా జీవించాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ శాంక్టిఫికేషన్ ప్రాసెస్. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో. ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ కాకుండా గ్లోరిఫికేషన్ కూడా ఒకటి ఉందన్నమాట. అంటే ఇది తర్వాత గ్లోరిఫికేషన్. ద లాస్ట్ అంటే గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడడం. ఒకటి తిరిగి జన్మించాలా, రెండోది మనం నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు, థర్డ్లీ మనల్ని పరిశుద్ధపరుస్తాడు, దినం పరిశుద్ధపరుస్తాడు. ఇట్స్ ఎవ్రీడే లైఫ్ పరిశుద్ధపరుస్తాడు. ఫోర్త్లీ మనల్ని మహిమపరుస్తాడు. మహిమపరచడం ఎప్పుడు జరుగుతుందంటే మనము క్రీస్తునందు మనం నిద్రించినప్పుడు. ఇప్పుడు మరణం కాదు మనకు, అక్కడ మనం చూసాం కదా, ఆదాం ద్వారా మరణం వచ్చింది. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనకేంటి, మనము క్రీస్తునందు మనం రక్షణ పొందిన తర్వాత క్రీస్తునందు మనము నిద్రిస్తున్నాం. సో నిద్రించినప్పుడు ఏం జరుగుతుందంటే మనం శరీరము మట్టికి వెళ్ళినప్పటికీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందన్నమాట. సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రెండో రాకడలో మరి క్రీస్తునందు మరణించిన వాళ్ళు ముందు లేస్తారు. మరి వాళ్ళకు నూతన శరీరము, మహిమగల శరీరము ఇవ్వబడుతుంది. ఇంకా మనకు కూడా మనం ఈ లోకంలో జీవించిన సమయంలోనే ప్రభు రాకడ వస్తే మనకేమవుతుందంటే ఈ శరీరము అంటే ఈ దీన శరీరము మార్పు చెంది మహిమ శరీరంని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏంటంటే మనము ఈ శరీరం మనకు చాలా అగెయిన్స్ట్గా ఉంటుంది ఎప్పుడు. అంటే ఈ శరీరం అంటే ఈ శరీరం కాదు, ఒక పాప స్వభావము. అది పాత మనిషి ఉంటాడు, వాడిని ఉన్నప్పటికీ మనకు పరిశుద్ధాత్మ అంటే నూతన సృష్టి అయిన నూతన క్రీస్తు కూడా మనలో ఉన్నారనమాట. సో దేవుని శక్తితో మనం ఏంటంటే శరీర క్రియల్ని మనం చంపుతూ రావాలి. సో అది మనకు పూర్తిగా క్రీస్తు వచ్చినప్పుడు మనకేమవుతుంది, మనం క్రీస్తు వచ్చినప్పుడు ఒక రెప్పపాటున మనం ఏమైపోతాం, ఈ శరీరము, ఈ పాప శరీరము నుండి విడుదల పొంది మహిమ శరీరంని మనము ధరించుకుంటాం అన్నమాట. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ గ్లోరిఫికేషన్, అంటే మనము మహిమపరచబడడం. సో క్రీస్తుని మనం చూసినప్పుడు క్రీస్తు వలె మనము మార్చబడతాం. సో ఇదంతా కూడా మనకు జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఎవరి ద్వారా జరుగుతుంది, క్రీస్తు ద్వారా. ఇది రక్షణ. సో మానవుడు మొదటి ఆదాము ద్వారా ఏ విధంగా పాపం వచ్చింది, తర్వాత క్రీస్తు కడపటి ఆదాముగా క్రీస్తు వచ్చి శిలువలో మరణించి సంఘానికి శిరస్సుగాను, మరి అది ఆయన ద్వారా నూతన సృష్టికి ఆయనే అధిపతిగాను ఉన్నాడనమాట. సో ఆయన ద్వారా మనకు దేవుడు ఇచ్చింది అంటే కృప ద్వారా రక్షణని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో మనకు ఆత్మలో మనం రక్షణ పొందాం ఆల్రెడీ. సో మన జీవంలో అంటే సోల్లో దినం రక్షణ పొందాలి, దినం మారు మనసు పొందాలి, దినం జయం పొందాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ శాంక్టిఫికేషన్. తర్వాత ప్రభు రాకడప్పుడు ఏంటంటే ఈ శరీరంలో నుండి కూడా మనకు విడుదల టోటల్గా దొరికిపోతుంది. అంటే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఆల్సో వీఆర్ గెటింగ్ డెలివరెన్స్. సో ఈ శరీరం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా మనం ఏంటంటే మనం పరిశుద్ధులుగా అయిపోతాం అన్నమాట. సో ఆ విధంగా దేవుడు మనకు ఈ రక్షణ, సంపూర్ణమైన రక్షణ, ఆత్మ, శరీరం, ప్రాణం, ఈ మూడు సంపూర్ణంగా ఏమవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. 5:23 1 Thessalonians 5:23లో మనం చూస్తే అది ఉందన్నమాట. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆత్మలోను, ప్రాణంలోను, మరి శరీరంలో. సో స్పిరిట్, మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ ఓన్లీ, స్పిరిట్, సోల్, బాడీ. సో ఈ విధంగా మనకు అన్నిట్లో కూడా మనకి ఏంటంటే రక్షణ దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ సంపూర్ణమైన రక్షణ. సో అది పూర్తిగా దొరుకుతుంది. సో ఈ విధంగా మనము రక్షణని మనం పొందుకోవడానికి దేవుడు మనకు కృప ఇస్తాడు. సో ఇప్పుడు మనకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కొంచెం అర్థం అయి ఉంటుంది. దేవుని ఆత్మ మీకు తెలియపరిచినప్పుడు హోలీ స్పిరిట్ మస్ట్ టీచ్ యూ అలాంగ్ విత్ ద మెసేజ్, ద లెసన్. హోలీ స్పిరిట్ మస్ట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇది స్పిరిచువల్ థింగ్స్ కాబట్టి ఆత్మ ద్వారానే మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రార్థనపూర్వకంగా ఇంకొకసారి కూడా మీరు వినండి, ఇంకా ఈ చెప్పబడిన ఈ వాక్యాలంతా చదవండి. దేవుడే మీతో మాట్లాడతాడు. ఇంకా ఈ రక్షణ ఉన్నవాళ్ళు ఎంతో ఆనందించాలా, దేవునిలో మనం స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. ఇంకా దేవునిలో మనము దినము ఏం కావాలంటే పరిశుద్ధపరచబడాలి. ఇంకా వేరే వాళ్ళు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే మీరందరూ కూడా ప్రభుని అంగీకరించి ఈ పాప ఆదాములో నుండి, అంటే క్రుక్కడ్ జనరేషన్, అంటే వంకర
ఏమంటారు, తరంలో నుండి మీరు వేరై క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందని ఎలాగ రాయబడి ఉందో, ఆ వంకర తరంలో నుండి, అంటే ఆదాము తరంలో నుండి క్రీస్తు తరంకి రండి, క్రీస్తుని అంగీకరించండి, రక్షణ పొందండి. చూడండి మీరు ఎలాగా దేవుడు ఎంత గొప్పవాడో. మరి ఆయన ఇచ్చే ఆనందము, సమాధానము, రక్షణ, ఇంకా ఆశీర్వాదాలు, ఇంకా పరలోక ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో అనేది మీరు అనుభవించినప్పుడు మీరు దేవుని కొరకే దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి మీరు అందరూ రక్షణ పొందాలని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవ పరిశుద్ధ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు ప్రభా నాయన అనేక విషయాలు ప్రభా సత్యంని నాయన అనేక విధమైన అద్భుతమైన మీ వాక్యాలని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా నాయన. ఇది వింటున్న ఒక్కొక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా నాయన. ఒక్కొక్క బిడ్డ కూడా ప్రభా దీనికి వారసులు అవ్వడానికి మీరు సహాయం చేయండి. మీ ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోండి ప్రభా ఆయన. వాళ్ళు కూడా ప్రభా మీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించగలగడానికి ప్రభా వాళ్ళ జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయమని నాయన, వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు ఇంతవరకు మాతో ఉండడానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుతూ మా జీవితాన్ని మీకు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.